You're watching Journalist on STV Digital. నాట్లు వేసుకోవాలంటే నీళ్లు లేవు, వర్షాలు రావడం లేదు. ఇవన్నీ కూడా రెయిన్ వాటర్ సప్లిమెంటేషన్ స్కీమ్స్. రాష్ట్రంలో ఏ ప్రాజెక్టు కట్టినా వర్షం నీళ్లు ఇంత లభిస్తాయి, దానికి తోడు ఈ నీళ్ళని ఇంత వాడితే పంటలు పండుతాయని ఒక లెక్క కట్టి ఆయకట్టు స్థిరీకరించినారు. కానీ వర్షాలు రావడం లేదు. కళ్ళ ముందు నీళ్లు పారుతానే పంటలు పెట్టుకోలేని పరిస్థితి. మా రైతులైతే తీవ్రమైన ఆవేదనతో ఉన్నారు అధ్యక్ష. అంటే కళ్ళ ముందు నీళ్లు పోతున్నాయి కానీ మేము పెట్టుకోలేని పరిస్థితుల్లో ఉన్నాం. పైన వర్షం పడితే కనీసం 2 మంచి వర్షాలు పడితే పంటలు పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ మధ్యనే మా ఫైనాన్స్ మినిస్టర్ గారు కూడా ఎల్నినో పైన జిల్లాలో రివ్యూ పెట్టారు. పరిస్థితిని అంతా కూడా ఆయన సమీక్ష చేశారు. ముఖ్యమంత్రి గారు రాష్ట్ర స్థాయిలో అగ్రికల్చర్ మినిస్టర్, ఇరిగేషన్ మినిస్టర్తో చేస్తున్నారు. మన హోంమంత్రి గారు కూడా సమీక్షలు చేస్తున్నారు. కానీ వర్షం రాకపోతే మానవ ప్రయత్నంగా చేసే ఏర్పాట్లు చాలా తక్కువగా ఉంటాయి. కాబట్టి ఏదో కనీసం మనం రైతుకు ఉపశమనంగా ఏమి చేయగలము అనేది ఒక ప్రణాళికతో మనం రైతు ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది. మనం వెళ్తున్నాం. మీరు ప్రత్యామ్నాయ పంటలు వేసుకోండి. మరి ఇప్పుడు మా దగ్గర కంది వేసినారు, అది కూడా ఎండిపోతుంది. అట్లాగే వేరుశెనగ వేసినారు, అది కూడా ఎండిపోతుంది. రేపు పొద్దున ఉలవలు వేసుకోవాలా, ఆముదం వేసుకోవాలా, ఇంకోటి వేసుకోవాలా అనేది ఇప్పుడు మా దగ్గర ఆయకట్టులో ఉంది. కొంతమంది వరి కాకుండా లేకపోతే పత్తి కాకుండా మిర్చి కాకుండా స్వల్పకాలంగా పండే జొన్న వేసుకోవడానికి మనము ఒక సబ్సిడీతో కనీసం 70% సబ్సిడీతో ప్రత్యామ్నాయ పంటలకు సంబంధించిన విత్తనాలు కూడా అందించాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. లేకపోతే రైతులు ఒకసారి నష్టపోయినారు, ఇప్పటికే సీజన్లో రెండోసారి నష్టపోతే కూడా చాలా బాధ ఉంటుంది. రైతు ఆర్థికంగా అంత చాలా ఇబ్బందుల్లో ఉన్నాడు. కాబట్టి ప్రభుత్వం రైతుకు అన్ని రకాలుగా అండగా ఉండాల్సిన అవసరం వచ్చింది. మా జిల్లాలో కానీ నా నియోజకవర్గంలో కానీ అన్ని చోట్ల ఇదే సమస్య ఉంది. రాష్ట్రము ముఖ్యంగా రాయలసీమ లాంటి వెనుకబడిన ప్రాంతంలో. కాబట్టి నేను ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, కనీసం ఎంత మేరకు మనం ఇప్పుడు మాది రాయదుర్గం ఈ పక్కన కొంత మనం నీళ్లు ఇడిచేదానికి కూడా అవకాశం ఉంది. దాన్ని పరిశీలన చేయమని నేను అడుగుతా ఉన్నా. అంటే తడి పంటలు కాకుండా 6 తడి పంటలకైనా మనం ఎంతో కొంత చాలామంది బోర్లు వేసుకున్నారు. దానికి మనం కొంత సప్లిమెంట్ చేయగలిగితే అక్కడ పంటలు పండించుకోవడానికి అవకాశం ఉంటుంది. నష్టము తగ్గించడం, రైతును ఆదుకోవడం, అట్లాగే భవిష్యత్తులో పశుగ్రాసం కొరత కూడా. ఇప్పుడు అనంతపురం జిల్లాలో పశుగ్రాసం కొరత చాలా సంవత్సరాలు వచ్చింది. క్యాటిల్ క్యాంప్స్ పెట్టాం పెద్ద పెద్ద చోట్ల, కోడూరుతో పని, పెన్నోబులం దగ్గరని. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చాలా సందర్భాల్లో విజయవాడ, గుంటూరు నుంచి వ్యాగన్లలో, రైళ్లలో ఈ వరిగడ్డ అంతా తీసుకుపోయి మా దగ్గర పశువులను కాపాడిన గొప్ప మానవత్వం ఉన్న నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి ఈ సంవత్సరం అట్లాంటి పరిస్థితి మళ్ళీ ఉత్పన్నమయ్యే ప్రమాద గంటికలు మోగుతున్నాయి. కాబట్టి ఈ సందర్భంగా మీ ద్వారా నేను ప్రభుత్వానికి ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఒక నిర్దిష్టమైన భవిష్యత్తు ప్రణాళికతో మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఒకవైపు సాగునీటి అవసరాలు ఎంత మేరకు తీర్చగలమో మనం చెప్పాలా. రెండవది, తాగునీటి సమస్య ఉత్పన్నం కాకుండా డబ్బుకు వెనకాడుకోకుండా మనం ప్రజలను ఆదుకోవడానికి మరి ముందుకు రావాల్సిన అవసరం ఉంది. ఈ రకంగా ప్రతి